మంథన్ ఫౌండేషన్ వారు కండక్ట్ చేసిన ఈరోజు ప్రోగ్రాంలో స్థానిక సంస్థల గురించి, స్థానిక సంస్థల నిర్వహణ గురించి, అదేవిధంగా స్థానిక సంస్థలకు ఉన్న వివిధ ఛాలెంజెస్ గురించి ఈరోజు ఇక్కడ కలవడం జరిగింది. చాలామంది పెద్దవాళ్ళు, సర్వింగ్ ఆఫీసర్స్, రిటైర్డ్ బ్యూరోక్రాట్స్, అదేవిధంగా అకాడమిషియన్స్, ప్రొఫెసర్స్ ఇక్కడ రావడం జరిగింది. అందులో భాగంగా గ్రామ పంచాయతీ వ్యవస్థ, మండల వ్యవస్థ, జిల్లా పరిషత్ వ్యవస్థ, మున్సిపల్ వ్యవస్థ ఏ విధంగా పటిష్టపరచాలి, వాళ్ళకున్న ఇబ్బందులేమి, వాళ్ళకున్న కష్టాలు, ఛాలెంజెస్ ఏమనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక సంతోషకరమైన విషయం ఏమంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాడు నేడు ప్రోగ్రాం గురించి ఒక ప్రశ్న రావడం జరిగింది. సో నాడు నేడు అనేది ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం ఆంధ్రప్రదేశ్లో. వేలాది బళ్ళు గ్రామాలలో, మరి పేదవాళ్ళు చదివే ప్రభుత్వ బళ్ళు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా వేలాది ఆసుపత్రులు మరి రిపేర్లు చేయడము, ఎప్పుడో కట్టినేటివి వాటిని రిపేర్ చేసి ఈరోజు ఒక కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్కు సమానంగా ఉండేటట్లు అప్పట్లో 2019 నుంచి 2024 వరకు వైసీపీ గవర్నమెంట్లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తానే పర్సనల్గా మానిటర్ చేసి, ఏ విధంగా చివరకు ఒక బడి కట్టినప్పుడు ఆడపిల్లలకు ఒకవేళ టాయిలెట్ లేనందువలన ఆడపిల్లలు బడికి ఏ విధంగా పోలేకపోతున్నారని కూడా సూక్ష్మమైన విషయాలు గమనించి ఆ టాయిలెట్స్ కట్టించి, ఆ టాయిలెట్స్ మళ్ళీ మెయింటైన్ చేసేదానికి టాయిలెట్ కమిటీస్ పెట్టి, ఇవన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు అప్పుడు చేయడం జరిగిందని చెప్పి ఈరోజు ఎంతో సంతోషంతో ఇక్కడ చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో స్థానిక సంస్థలు అనేది చాలా, అంటే ప్రభుత్వంలో, పరిపాలనలో ఒక ముఖ్యమైన భాగం కాబట్టి రాబోయే కాలంలో కూడా మరొకసారి అవకాశం వచ్చినప్పుడు వైసీపీ పార్టీ తరఫున స్థానిక సంస్థలను ఖచ్చితంగా బలపరిచి, పటిష్టపరిచి, స్థానిక సంస్థల రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పరిపాలనలో ఒక ముఖ్యమైన పాత్ర ఇస్తామని చెప్పి తెలియజేస్తాం.